రెండో రోజు కూడా బౌలర్లదే హవా. మొత్తం 14 వికెట్లు పడ్డాయి. అది కూడా మొదటి రోజు లాగానే. ఆస్ట్రేలియా తమ రెండో ఇన్నింగ్స్‌లో 144 వద్ద రోజును ముగించింది. మొత్తం 218 పరుగుల లీడ్‌తో. దక్షిణాఫ్రికా మాత్రం ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 138కే ఆలౌట్ అయింది. ఇప్పుడు ఈ మ్యాచ్ బ్యాలెన్స్‌లో ఉంది. ఎవరు గెలుస్తారో చెప్పడం కష్టమే. సరే ఫ్రెండ్స్, రెండో రోజు హైలైట్స్‌లోకి వెళ్దాం. మొదటగా దక్షిణాఫ్రికా ఫస్ట్ ఇన్నింగ్స్‌ని చూద్దాం. వాళ్ళు 43 వద్ద డే 2 స్టార్ట్ చేశారు. టెంబా బౌమా కొంచెం ఫైట్ చేశారు. కానీ ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ వాళ్ళను వణికించారు. 6 వికెట్లు తీసి దక్షిణాఫ్రికాను 138 పరుగులకే ఆలౌట్ చేశారు. ఇది అతని కెరియర్లో మూడో బెస్ట్ పర్ఫార్మెన్స్. ఇక ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌కి వస్తే ఇక్కడ దక్షిణాఫ్రికా బౌలర్లు కూడా వదల్లేదు. కగిసో రబాడ మళ్లీ స్టార్ అయ్యారు. కవాజా గ్రీన్లని ఒకే ఓవర్లో పెవిలియన్‌కి పంపారు. ఆ తర్వాత లొంగి ఎంగిరి, స్టీవ్ స్మిత్ వికెట్ తీసి ఆస్ట్రేలియాను 48కి దించారు. ఎంగిరి ఈ రోజు 9 ఓవర్లలో 3 వికెట్లు తీసి సూపర్ ఫామ్‌లో కనిపించాడు. ఆస్ట్రేలియా 73 పరుగులు చేసి 7 వికెట్లు కోల్పోయింది. అలెక్స్ కేరీ, మిచెల్ స్టార్క్ 8వ వికెట్‌కి 61 పరుగుల పార్ట్నర్షిప్ బిల్డ్ చేసి ఆస్ట్రేలియా లీడ్‌ని 218కి తీసుకెళ్లారు. అయితే డే 2 చివర్లో మార్కో జాన్సన్ స్టార్క్ క్యాచ్‌ని డ్రాప్ చేశాడు. ఇది దక్షిణాఫ్రికాకి ఖరీదైన తప్పు కావచ్చు. ఇప్పుడు కొంచెం అనలైసిస్ చేద్దాం. ఈ పిచ్‌లో బ్యాటింగ్ చాలా కష్టంగా ఉంది. సీమ్ మూవ్‌మెంట్, స్వింగ్ బౌలర్లకి ఇది స్వర్గం. దక్షిణాఫ్రికా చేయాల్సింది ఏంటంటే మిగిలిన 2 వికెట్లు త్వరగా తీసి 225 నుంచి 230 పరుగుల లక్ష్యాన్ని చేజ్ చేయడం. కానీ స్టార్క్, కమ్మిన్స్, హజల్వుడ్ లాంటి బౌలర్లతో ఆస్ట్రేలియా బౌలింగ్ లైనప్ సూపర్ స్ట్రాంగ్. సో ఇక డే 2లో కీ పర్ఫార్మెన్సెస్ వచ్చేసి పాట్ కమిన్స్ 6 వికెట్లు, లుంగి ఎంగిరి 3 వికెట్లు, అలెక్స్ కేరీ 43 కీలక ఇన్నింగ్స్, కగిసో రబాడ 3 వికెట్లు. మ్యాచ్ ఇప్పుడు కీలక దశలో ఉంది. మూడో రోజు ఆస్ట్రేలియా ఎన్ని పరుగులు జోడిస్తుంది? దక్షిణాఫ్రికా బౌలర్లు స్టార్క్, లియోన్లని త్వరగా వచ్చేయగలరా? ఈ ప్రశ్నలకు సమాధానం మూడో రోజు తెలుస్తుంది. ఓటమి, గెలుపు రెండు సమాన సాధ్యమే. మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలానే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.